ఇది చూడండి చాలా ఇంపార్టెంట్ అండ్ డేంజర్ వార్త. ఐటీ ఉద్యోగులకు ఊబకాయం, కాలేయ జబ్బుల సమస్య అంట. దాదాపుగా వీళ్ళు ఎంతమంది రీసెర్చ్ చేస్తే 90% వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉందంట. ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ అనేది చాలా కామన్ అయిపోయింది, అందరికీ ఉంటుంది ఫ్యాటీ లివర్. ఎందుకు ఉంటుంది అంటే గంటల కొద్ది సీట్లలో కూర్చోవటం, విరామం లేకుండా 10-12 గంటలు పనిచేయటం, తీవ్ర ఒత్తిడి కారణంగా ఐటీ ఉద్యోగులకు ఊబకాయం, కాలేయ జబ్బులు వస్తున్నాయని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెప్పారు. హెచ్సియులోని మెడికల్ అండ్ సైన్స్ విభాగంలో ఆచార్యులు కళ్యాణ్కర్ మహదేవ్ నేతృత్వంలోని ప్రొఫెసర్ అనిత, పరిశోధక విద్యార్థులు భార్గవ, నందిత ప్రమోద్లు ఏడాది పాటు ఈ పరిశోధన చేశారంట. ఐటీ ఉద్యోగులను స్వయంగా కలుసుకొని వాళ్ళని గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్కు తీసుకెళ్లి పరీక్షలు చేయించగా అనూహ్యంగా 84% మందికి ఈ ఫ్యాటీ లివర్ ఉందని తెలిసిందంట. ఐటీ ఉద్యోగులు తీసుకునే ఆహారంలో అత్యధిక క్యాలరీలతో పాటు తీయని శీతల పానీయాలు ఉండటం, శారీరక శ్రమ లేకపోవడంతో ఊబకాయం, కాలేయ జబ్బులు వస్తున్నాయని నిర్ధారణ అయింది. దీంతో వారు తమ పరిశోధన పత్రాన్ని సైంటిఫిక్ రీసెర్చ్ జర్నల్కి పంపించారు. ఎస్ఎం మాల్స్లో ప్రచారం, 3450 మందికి వైద్య పరీక్షలు. ఐటీ ఉద్యోగులకు ఊబకాయ సమస్యలతో పాటు జీర్ణక్రియ సక్రమంగా లేకపోవడంతో కాలేయ జబ్బులు వస్తున్నాయన్న అంచనాతో హెచ్సియు పరిశోధకులు కళ్యాణ్కర్ మహదేవ్ బృందం అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఏఐజీ హాస్పిటల్లోని హెపటాలజిస్ట్ డాక్టర్ పిఎన్ రావును కలిసి తమ పరిశోధన పద్ధతులను వివరించగా ఆయన ఐటీ ఉద్యోగులకు వైద్య పరీక్షలు చేస్తానంటూ అంగీకరించారు. సామాజిక మాధ్యమాలు, హైదరాబాద్లోని షాపింగ్ మాల్స్లో ప్రచారం నిర్వహించగా వైద్య పరీక్షలు చేయించుకుంటామని ఐటీ ఉద్యోగులు ముందుకొచ్చారు. ముందుగా ప్రత్యేక ప్రశ్నావళి ద్వారా వారి నుంచి సమాధానాలు రాబట్టడం, ఊబకాయం, ఇతర జబ్బులతో వారు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్నారు. అనంతరం వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. జూన్ 2023 నుంచి జూన్ 2024 వరకు దాదాపుగా 3450 మందికి వైద్య పరీక్షలు చేశారంట వాళ్ళు. వైద్య పరీక్షను చేయించుకున్న ఐటీ ఉద్యోగుల్లో 84% మంది ఊబకాయం, ఫ్యాటీ లివర్తో ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో 5% మందికి కాలేయం చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. 71% మంది యువకుల్లోనూ ఊబకాయం ఎక్కువగా ఉంటుంది. 34% మంది జీర్ణక్రియ అపసవ్యంగా ఉంది. ఆహారం తక్కువగా తీసుకుంటున్న అజీర్తి సమస్య వీరిని వేధిస్తుంది. దీనికి అదనంగా 10% మంది షుగర్తో బాధపడుతున్నారంట. ఈ మధ్యకాలంలో 30 దాటితే షుగర్ కన్ఫర్మ్ అండి. 30 ఏళ్ళ ప్రతివాడికి షుగర్ ఉంటుంది, టెస్ట్ చేయించుకోవట్లేదు, అంతే, చేయించుకుంటే వచ్చేస్తుంది. దీని అంతటికి ఏం చేయాలంటే సింపుల్, ఎక్సర్సైజ్. రోజుకు 1 గంట కనీసం ఎక్సర్సైజ్ కోసం కేటాయించండి. ఎక్సర్సైజ్ అనగానే మన అందరూ జిమ్కి వెళ్ళిపోతారు. ఎక్సర్సైజ్ అంటే జిమ్కి వెళ్ళవసరం, ఇంట్లో కూర్చొని యోగా చేయొచ్చు, ఏం అవసరం లేదు. రోజుకు 1 అరగంట నడవండి చాలు, మీరు అదే సెట్ అయిపోద్ది. అన్నీ జిమ్ములకి ఏం వెళ్ళవసరం, లక్షలు అక్కడ కట్టవసరం, వేరే ఉన్నాయి జిమ్ముల ఫీజులు.